ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమ్మెల్యే బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొన్న ఏపీ క్రీడాకారిణికి సీఎం జగన్ కానుక. యతిమరపు రజనికి ప్రోత్సాహకాలను ప్రకటించిన ముఖ్యమంత్రి. హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ ఖరార్. హుజూరాబాద్ ఓయూలో పెద్ద ఎత్తున సంబరాలు. అత్యంత వైభవంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. గోల్కొండ కోటలో ఏర్పాట్లను పరిశీలించిన సీఎస్. అమరరాజు తరలింపుపై సోము వీర్రాజు మండిపాటు. పరిశ్రమలను కాపాడాలని ప్రభుత్వానికి సూచన. దళిత బంధు తరహాలో బీసీ బంధు ప్రవేశపెట్టాలని మాజీ ఎంపీ బి హనుమంతరావు డిమాండ్. డీటెయిల్స్ చూస్తే హుజూరాబాద్ ఉప ఎన్నిక టీఆర్ఎస్ అభ్యర్థిని ఖరారు చేసింది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడు, టీఆర్ఎస్వి ప్రస్తుత విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ను ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచే పార్టీలో అంకిత భావంతో దీక్షతో పనిచేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ టీఆర్ఎస్వి విభాగం అధ్యక్షుడిగా పనిచేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఉద్యమ కాలంలో అరెస్ట్ అయ్యి పలుమార్లు జైలుకెళ్లారు. గెల్లు శ్రీనివాస్ క్రమశిక్షణతో కూడిన వ్యక్తిత్వాన్ని, సేవాభావాన్ని, నిబద్ధతను గుర్తించిన సీఎం కేసీఆర్ ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. టీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఓయూలో సంబరాలు మొదలయ్యాయి. ఓయూ విద్యార్థులు పటాసులు పేల్చి స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో పాటు ఆయన మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. రాజన్న పైకి రావాలి ప్లీజ్. రాజన్న ఎమ్మెల్యే గారు పైకి రావాలి ప్లీజ్. రాజన్న ఎమ్మెల్యే గారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా స్వాతంత్ర్య దినోత్సవ ఏర్పాట్లు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. గోల్కొండ కోటలో నిర్వహించనున్న స్వాతంత్ర్య వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను బందోబస్తు బుధవారం సీఎస్ పర్యవేక్షించారు. బల్దియా కమిషనర్ లోకేష్ కుమార్, నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, అదనపు డీజీ జితేందర్ రెడ్డి, ట్రాఫిక్ అదనపు కమిషనర్లు అనిల్ కుమార్ చౌహాన్ తదితరులు ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అంతకుముందు ఆయన ముఖ్యమంత్రి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించే తారామతి మసీదు ప్రాంగణాన్ని పరిశీలించారు.
గుడ్ మార్నింగ్ బాయ్స్. చలో ప్రాక్టీస్లా మీరు అంతా బాగానే చేస్తారు, కొద్దిగా ఒకరిద్దరు లూజ్ మూమెంట్ చేస్తారు. టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొన్న హాకీ క్రీడాకారిణి ఆంధ్రప్రదేశ్కు చెందిన యతిమరపు రజని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎం క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా రజనీకి ప్రోత్సాహకాలను సీఎం ప్రకటించారు. రజనీకి తిరుపతిలో 1000 గజాల స్థలం, శిక్షణ కోసం నెలకు 40,000 రూపాయల ఇన్సెంటివ్, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, 25 లక్షల నగదు ఇవ్వనున్నట్లుగా జగన్ ప్రకటించారు. పరిశ్రమలను కాపాడే దిశగా ఏపీ ప్రభుత్వం కృషి చేయాలని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. చిత్తూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమర్ రాజా సంస్థ విషయంలో స్పందించిన తీరుపై మండిపడ్డారు. పరిశ్రమలను కాపాడి ఉపాధిని మెరుగుపరచాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలను పరిరక్షించాలని కోరారు. వ్యాప్తంగా ఉన్నాయి. ఈ జిల్లాలో 2 చోట్ల షుగర్ ఫ్యాక్టరీస్ మూతపడిపోయి ఉన్నాయి. అట్లా విశాఖ జిల్లాలో తుంపాల, నా దృష్టికి వచ్చినటువంటి అనకాపల్లి జిల్లాలో ఒకటి, ఇట్లా చాలా చోట్ల ఈ షుగర్ ఫ్యాక్టరీస్ ఏం చేయాలనేది ప్రభుత్వం యొక్క అభిప్రాయం ఏంటి అనేది స్పష్టంగా తెలియజేయాలి. వాటికి 10 కోట్లు 15 కోట్లు బకాయిలు పడి ఉన్నాయి. కానీ ముఖ్యమంత్రి గారు వాటిని ఏ విధంగానూ కూడా దృష్టి పెట్టడం లేదు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ సంస్థలు నష్టాల్లో నడుస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఏంటి అనేది ఈవేళ భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. నష్టాలు వస్తే వాటిని కనీసం కన్ను ఎత్తి చూసే పరిస్థితి లేదు. అదే మేము కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో నడుస్తున్నటువంటి వాటిని నష్టాలు వస్తే నష్టాలు భరిస్తాయి, నష్టాలు ఎలకేట్ చేస్తాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ప్రతి సంవత్సరం 1100 కోట్లు 1200 కోట్లు 1300 కోట్లు రెగ్యులర్గా ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం, బడ్జెట్లో ఎలకేట్ చేస్తారు. మీరు షుగర్ ఫ్యాక్టరీలకి ఎందుకు అలా చేయరు? రాజశేఖర రెడ్డి గారి టైంలో, అట్లానే ఈవేళ చంద్రబాబు నాయుడు గారి టైంలో డైరీలన్నీ అమ్మేశారు, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసారు డైరీలు. మీరు డైరీలు పెట్టుకున్నారు. మీరు ప్రైవేటైజేషన్ ఎందుకు ప్రోత్సహించారు? మ్యాక్స్ని ఎందుకు ప్రోత్సహించారు ఈ ప్రభుత్వాలు? ఈ విధంగా ప్రైవేటైజేషన్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఇసుక ప్రైవేటైజ్ ఎందుకు చేశారు ప్రభుత్వం? మెయింటైన్ చేయలేకైనా ఇసుక నువ్వు ప్రైవేటైజ్ చేసావు. ఇసుక చాలా చిన్న సంస్థ, దాన్ని ఎందుకు ఏపీ ఎంఐడిసి నుంచి ఓ ప్రైవేట్ వ్యక్తికి ఎందుకు ఇచ్చారు? దేని దృష్టితో ఇచ్చారు? ఈ ప్రభుత్వం ఈవేళ సమాధానం చెప్పాలి. భారతీయ జనతా పార్టీ బహుముఖ ఆలోచనతో పనిచేసే సంస్థ, ప్రభుత్వం కానీ పార్టీ కానీ. మా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు వివిధ రూపాల్లో భారతదేశంలో ప్రవేశపెడుతుంది. మేము సంక్షేమ కార్యక్రమాలను ఆంధ్ర రాష్ట్రంలో వ్యతిరేకించడం లేదు. మోడీ 6,000 రూపాయలు రైతులకు ఇస్తున్నారు. మోడీ ఎన్ఆర్ఈజిఎస్లో ఈ రాష్ట్రానికి 10,000 కోట్లు ఇస్తున్నారు. ఈ 10,000 కోట్లు 5,000 కోట్లు కూలీలకి ఇస్తున్నారు. ఈ కూలీలకి 3 జాబ్ కార్డ్స్ ఉంటే 320 60,000 వస్తుంది సంవత్సరానికి. 320 60,000 వస్తుంది సంవత్సరానికి. సంక్షేమ కార్యక్రమమే కదా.
అట్లానే రైతులకి 6,000 సంక్షేమ కార్యక్రమమే కదా. ఒక బాలింతకి, ఒక ప్రెగ్నెంట్ లేడీకి 6,000 ఇస్తారు. కురుడు వచ్చే లోపల 6,000 ఇస్తున్నాడు నరేంద్ర మోడీ. 3 నెలలు 6,000 ఇస్తున్నారు. 3 జతలు ఫ్రీగా బట్టలు ఇస్తున్నాడు నరేంద్ర మోడీ, స్కూల్ యూనిఫామ్స్. రాష్ట్రంలో దళిత బంధు ప్రవేశపెట్టినట్లే బీసీ బంధు కూడా పెట్టాలని మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి పార్లమెంటులో 127 అమెండ్మెంట్లో బిల్లు ప్రవేశపెట్టారని, దానిలో కొత్తదనం ఏముందని ఆయన ప్రశ్నించారు. దమ్ముంటే కులాల వారీగా రిజర్వేషన్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దళిత బంధు యూపీలో 127 అమెండ్మెంట్ బిల్లు ప్రవేశపెట్టడంపై ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీలలో కూడా చాలా మంది పేద ప్రజలు ఉన్నారని, వారు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే హుజూరాబాద్లో ప్రవేశపెట్టబోతున్న దళిత బంధు తరహాలోని రాష్ట్రమంతటా బీసీ బంధు ప్రవేశపెట్టాలని అన్నారు. లేదంటే అందరికీ న్యాయం జరిగేలా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంబేద్కర్ విగ్రహాన్ని లాకప్లో పెట్టించిన కేసీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని విడుదల చేస్తే అసలైన దళిత ప్రేమికుడు అవుతాడని హనుమంతరావు అన్నారు. కొన్ని వేల లక్షల సంఖ్యలో మా పిల్లలు జీతాలు తీసుకుంటున్నా లేదా అంటే మాకు కూడా అవకాశం ఇచ్చింది యూపీఏ గవర్నమెంట్. మరి నువ్వు ఏ గొప్ప చేసినావా? నీ 27 మందికి ఇచ్చినావు, నీతో పార్లమెంట్లో గెలిచిన వాళ్ళకే ఇచ్చినావు. మేము అట్లా ఇయ్యలే. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ అఫిలియేషన్ ఏ పేదవానికైనా అన్యాయం జరగొద్దని ఇచ్చినాం రిజర్వేషన్. అందులో వాడు దమ్ముండి రాస్తే వాడు పాస్ అవుతాడు. ఏమైనా మేము అట్లా ఇచ్చినాం. కులాలకు మతాలకు అతీతంగా చేసినాం. ఇవాళ నువ్వు 27 మందికి ఇచ్చి నేనేదో డాక్టర్లకు నేను 27% ఇస్తున్నా, ఎకనామికలీ ఏదైతే అగ్రకులాలలో పేదవాళ్ళకు 10% మంచిదే. కానీ దానికి నువ్వు ఏదో గొప్ప చెప్పుకుంటా, దీని మీద అందరి దగ్గర తిరగాలి, రాష్ట్ర మొత్తంలో పర్యటన చేయాలి, అదేమంటారు ఆశీర్వాదం సభనట, ఆశీర్వాదం తీసుకుంటారట. అంటే మేము గొప్ప చేసినామని. ఏం గొప్ప చేసినావు నాకైతే తెలియదు. గతంలో ఇక్కడ చేసిన రికమెండేషన్ నువ్వు తీసుకొని కులం కలపాలంటే కలుపుతావు, తీసేయాలంటే తీసినావు. ఇప్పుడు వాళ్ళకే బాధ్యత ఇచ్చావు. నేనేమంటున్నా అంటే ఎన్ని రోజులు మాకు అన్యాయం అండి చెప్పండి, మీరు చెప్పండి. మా పిల్లలు చదవద్దా? మా పిల్లలు రిజర్వేషన్లు రావద్దా? నేను ఒక్కటే అడుగుతున్నా, క్యాస్ట్ సెన్సస్ ఎందుకు చేయవు? 1931లో అయినది, ఇవాళ దానిక నువ్వు ఎందుకు చేయవు? కులాల వారిగా చేయరా బాబు, ఎవరికెంత దమ్ముందో తెలుస్తుంది. ఇవాళ అది చేయకుండా ఆఖరికి మా పరిస్థితి ఎదుగున్నది అంటే అడవిలో ఉన్నట్టు కర్మ. అంటే ఎవరికి లేనిది మాకే క్రిమిలేరు పెట్టిండ్రు. సరే, ఇవాళ నీకు ఉత్తరప్రదేశ్ ఎన్నికల గురించి 27 మందిని జాబ్ తీసుకున్నావు. దానికి ఇప్పుడు ఏమంటున్నావు? రాష్ట్రాలకే అధికారాలు ఇచ్చిండట, కులాలను కలపాలి కానీ కులాలను తీయాలన్న. ఇది కొత్తదేముందిరా బాబు? గతంలో స్టేట్ గవర్నమెంట్ విల్ రికమెండ్ టు ది సెంట్రల్ గవర్నమెంట్ ఈ కులాన్ని చేర్చాలంటే చేర్చుడు, తీయాలంటే తీసాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? రాష్ట్రాలకే అధికారం అంటే తన మీద ఏ తప్పు రాకుండా ఇక వాళ్ళని మీ ఏడుపు మీరు ఏడ్చుకొని రా అంటున్నారు. మంచిదే, మేము కాదనం. కానీ మా సంగతి ఏంది? ఇవాళ పార్లమెంట్లో అందరూ కూడా ఎట్టి పరిస్థితులలో ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను ఓబీసీ ఎంపీ ఫోరంకి వెళ్ళి కొట్లాడుతూ ఉన్నా. మాకే క్రిమిలేర్ ఎందుకు పెడతారు? ఇతర కులాలకు లేకుండా మేమేం తప్పు చేసినాము అని అడిగినా దాన్ని అడిగేటోడే లేడు. ఇప్పుడు కొత్తగా 27 మందికి నువ్వు మంత్రులు తీసుకున్నావు, వాళ్ళని క్రిమిలేర్లో చూసినావు అని అడుగుతున్నా. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను 33 నెలల నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాష్ పిలుపు మేరకు పాత బస్తీ లాల్ దర్వాజా చౌరస్తాలో రోడ్లను ఊడుస్తూ షూ పాలిష్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన భాగ్యనగర్ జిల్లా యువమోర్చా అధ్యక్షుడు శివ చంద్రగిరి ఉద్యోగులు రాక ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర సభ్యులు సుభాష్, భరత్, ఈశ్వర్ యాదవ్, ప్రమోద్, నిఖిల్ మరియు బీజేవైఎం కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాష్ గారు
ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి, 31 నెలల నిరుద్యోగ వృత్తి నిరుద్యోగులకు చెల్లించాలనే ఒక డిమాండ్ చేస్తూ గత 2 సంవత్సరాలుగా యువ మోర్చా నుండి పెద్ద ఎత్తున టీఎస్పీఎస్ని ముట్టడి కార్యక్రమమైనా కానీ ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమమైనా కానీ ఎన్ని కార్యక్రమాలు చేసినా ఈ యొక్క నియంత ప్రభుత్వ కేసీఆర్కి చెవున పడతలేదు. అయినా సరే ఈ యొక్క నిరుద్యోగ వృత్తి ఇవ్వడం జరుగుతలేదు. అందుకు నిరసనగా ఈరోజు నిరుద్యోగుల పరిస్థితి ఏ విధంగా తయారైందంటే రోడ్డు మీద భిక్షాటన కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా అర్ధనంగ ప్రదర్శన, బట్టలు ఇప్పి తిరిగినా కానీ సరే ఈ ముఖ్యమంత్రికి సిగ్గొస్తలేదు. ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా భాగ్యనగర్ జిల్లా ఆధ్వర్యంలో షూ పాలిష్ మరియు రోడ్లు ఊడ్చే కార్యక్రమం ఈరోజు మేము అనంతపురం జిల్లా అహుడా చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. నగరంలో ముందుగా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వైఎస్ఆర్ విగ్రహానికి గజమాలతో నివాళి అర్పించిన అనంతరం అహుడా చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి శంకర్ నారాయణ పాల్గొన్నారు. నగరంలోని లలిత కళా పరిషత్లో చేసిన ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో మంత్రితో పాటుగా పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి విశాఖ సాగర తీరంలో కొలువుదీరనున్నారు. నగరంలోని రిషికొండపై సర్వాంగ సుందరంగా నిర్మాణమైన ఆలయ ప్రాకార ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మిస్తున్న ఈ దేవాలయం కోసం ప్రభుత్వం 10 ఎకరాలు కేటాయించింది. ఈ దేవాలయంలో 13వ తేదీన మహాసంప్రోక్షణ నిర్వహించనున్నారు. 13వ తేదీ మధ్యాహ్నం నుంచి భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. 28 కోట్ల రూపాయల వ్యయంతో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తిరుమల ఆలయ నమూనాలో తీర్చిదిద్దింది టీటీడీ. ఒకవైపు సాగరం, మరోవైపు ఆలయంతో ఈ దృశ్యం వీక్షకులను ఆకట్టుకుంటోంది. ఫీలింగ్లో ఉన్నప్పుడు గొడవలు చేస్తారు, లోపల గొడవలు తీసుకుంటారు.
భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో విద్యారంగ నిరుద్యోగ సమస్యలపై రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించారు. జనకాపూర్ చౌరస్తా నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం డిఆర్ఓ సురేష్ వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. అనంతరం డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కార్తిక్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి చాపిలే సాయికృష్ణ మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగులకు తీరని అన్యాయం చేస్తుందని, కొన్ని కోట్ల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ భర్తీ చేయడం లేదని అన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. ఇకనైనా ప్రభుత్వం తమ మొండి వైఖరిని వీడి ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. జిందాబాద్ డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ జిందాబాద్ జిందాబాద్ వర్ధిల్లాలి అధ్యయనం పోరాటం వర్ధిల్లాలి 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 అధ్యయనం పోరాటం పరిరక్షించాలి భర్తీ చేయాలి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను భర్తీ చేయాలి విడుదల చేయాలి శ్వేతపత్రాన్ని ప్రకటించాలి జాబ్ క్యాలెండర్ ని ప్రకటించాలి ప్రకటించాలి జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలి ఉద్యోగ శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి శ్వేతపత్రాన్ని పరిరక్షించాలి ప్రభుత్వ విద్యారంగాన్ని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ జిందాబాద్ జిందాబాద్ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ జిందాబాద్ జిందాబాద్ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ జిందాబాద్ జిందాబాద్ ఇంక్విలాబ్ జిందాబాద్ ఇంక్విలాబ్ జిందాబాద్ ఇంక్విలాబ్ జిందాబాద్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొన్న ఏపీ క్రీడాకారిణికి సీఎం జగన్ కానుక. యతిమరకు రజనికి ప్రోత్సాహకాలను ప్రకటించిన ముఖ్యమంత్రి. హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ ఖరార్. హుజూరాబాద్ ఓయూలో పెద్ద ఎత్తున సంబరాలు. అత్యంత వైభవంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. గోల్కొండ కోటలో ఏర్పాట్లను పరిశీలించిన సీఎస్. అమరరాజు తరలింపుపై సోము వీర్రాజు మండిపాటు. పరిశ్రమలను కాపాడాలని ప్రభుత్వానికి సూచన. దళిత బంధు తరహాలో బీసీ బంధు ప్రవేశపెట్టాలని మాజీ ఎంపీ వి హనుమంతరావు డిమాండ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.